Hello students, hello viewers, welcome to Techno Science Club, welcome to 9th class English medium chapter 3 లో is matter pure అనేటటువంటి chapter 3 లో class number 4 లో factors affecting rate of diffusion, mass percentage, volume percentage ఈ విషయాల గురించి ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Let's go into the topic. Welcome back friends, welcome back to Techno Science Club, welcome back to 9th class English medium third lesson is matter pure అనేటటువంటి ఈ లెసన్లో క్లాస్ నెంబర్ 4లో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రేట్ ఆఫ్ dissolving, factors affecting rate of dissolving. దీని గురించి ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలుసు డిజాల్వింగ్ మీన్స్ ఏదైనా ఒక సొల్యూట్, ఏదైనా ఒక సాలిడ్ సబ్స్టెన్స్, ఒక పౌడర్ లాంటి సబ్స్టెన్స్ వాటర్ లాంటి సాల్వెంట్లో మిక్స్ అయితే, కలిసిపోయినట్లయితే, కరిగిపోయినట్లయితే దాన్నే మనం డిజాల్వింగ్ అంటాం, డిజాల్వింగ్ అని చెప్తాం. సో డిజాల్వింగ్, రేట్ ఆఫ్ డిజాల్వింగ్ మీన్స్ ఆ డిజాల్వింగ్ అనేది, కరగటం అనేది ఎంత ఫాస్ట్గా కరిగింది, స్లోగా కరుగుతుందా, ఫాస్ట్గా కరుగుతుందా, దాన్ని రేట్ ఆఫ్ డిజాల్వింగ్ అని చెప్తాం. రేట్ ఆఫ్ డిజాల్వింగ్. సో ఈ రేట్ ఆఫ్ డిజాల్వింగ్ అనేది ఒక 3 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అవేంటంటే ద ఫస్ట్ వన్ ఈజ్ టెంపరేచర్, సెకండ్ వన్ ఈజ్ సైజ్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్. ఏ సొల్యూట్నైతే, ఏ సబ్స్టెన్స్నైతే, ఏ సాలిడ్ సబ్స్టెన్స్నైతే లిక్విడ్ సబ్స్టెన్స్కి కలుపుతున్నామో ఆ సొల్యూట్లో ఉండేటటువంటి పార్టికల్స్ యొక్క సైజు. అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేటప్పటికే స్టిర్రింగ్ అంటే బాగా కలపటం. సో ఈ 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది రేట్ ఆఫ్ డిజాల్వింగ్ అనేది. రేట్ ఆఫ్ డిజాల్వింగ్ ఎలా డిపెండ్ అయి ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ గమనించినట్లయితే ఈ 3 ఫ్యాక్టర్స్ కలిసి వచ్చేలాగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 100 ml ఆఫ్ వాటర్ తీసుకోండి ఒక బీకర్లో, దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ కలపండి. ఇంకొక బీకర్లో ఇంకొక 100 ml ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ కలపండి. మీరు గమనించినట్లయితే సాల్ట్ పార్టికల్స్, షుగర్ పార్టికల్స్ని గమనించినట్లయితే వాటి యొక్క సైజ్ ఎలా ఉంటుంది. సాల్ట్ పార్టికల్స్ యొక్క సైజ్ కొంచెం తక్కువగా ఉంటుంది, షుగర్ పార్టికల్స్ యొక్క సైజ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో పార్టికల్ సైజ్ మధ్య డిఫరెన్స్ ఉంటుంది. ఈ రెండింటిలో సెకండ్ డిపెండెంట్ చూస్తున్నాం మనం, సెకండ్ ఫ్యాక్టర్ చూస్తున్నాం. సైజ్, సాల్ట్ త్వరగా మిక్స్ అయిపోవడం జరుగుతుంది, త్వరగా డిజాల్వ్ అవ్వడం జరుగుతుంది బై కంపేరింగ్ విత్ షుగర్తో కంపేర్ చేసినట్లయితే సాల్ట్ పార్టికల్స్ యొక్క సైజు స్మాల్గా ఉండడం వల్ల అవి త్వరగా డిజాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో ద రేట్ ఆఫ్ డిజాల్వింగ్ ఇన్ అ సాల్ట్ సొల్యూషన్ ఈజ్ హయ్యర్ దాన్ ద రేట్ ఆఫ్ డిజాల్వింగ్ ఇన్ షుగర్ సొల్యూషన్ అనేది అర్థమవుతుంది. కాబట్టి సైజ్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ అనేది డిపెండ్ అవుతుంది. సైజ్ తక్కువగా ఉంటే రేట్ ఆఫ్ డిజాల్వింగ్ ఎక్కువగా ఉంటుంది, సైజ్ ఎక్కువగా ఉంటే రేట్ ఆఫ్ డిజాల్వింగ్ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఫస్ట్ వన్ చూద్దాం, టెంపరేచర్. ఇదే ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ 100 ml ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. షుగర్ తీసుకొని ముందుగా దాన్ని ఏం చేస్తామంటే థర్డ్ ప్రాపర్టీ చూద్దాం, థర్డ్ ఫ్యాక్టర్ స్టిర్రింగ్. ఇప్పుడు 2 స్పూన్స్ యొక్క షుగర్ని 100 ml బీకర్లో 2 స్పూన్స్ షుగర్ వేసి అంతే కదల్చకుండా ఉంచండి. మిక్స్ అయిపోతుంది, డిజాల్వ్ అవుతుంది. కానీ డిజాల్వింగ్ అవ్వాలి అంటే, వాటర్లో షుగర్ మొత్తం డిజాల్వ్ అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది. కానీ మనం ఒక స్పూన్ తీసుకొని దాన్ని బాగా కలిపామనుకోండి, స్టిర్ చేసామనుకోండి, స్టిర్రింగ్ చేయడం ద్వారా త్వరగా డిజాల్వింగ్ అనేది జరుగుతుంది, త్వరగా కరిగిపోవడం అనేది జరుగుతుంది. స్టిర్ చేయకుండా ఉన్నదానికి, స్టిర్ చేసిన దానికి తేడాను డిఫరెన్స్ని మనం గమనించవచ్చు. స్టిర్ చేయకుండా ఉన్నదానికన్నా కూడా స్టిర్ చేసినటువంటివి త్వరగా డిజాల్వ్ అవ్వడం మనం గమనించవచ్చు. కాబట్టి స్టిర్రింగ్ అనేది కూడా రేట్ ఆఫ్ డిజాల్వింగ్కి ఎఫెక్ట్ చేస్తుంది. వెన్ యూ స్టిర్ ద సబ్స్టెన్స్ ద రేట్ ఆఫ్ డిజాల్వింగ్ ఈజ్ హయ్యర్, వితౌట్ స్టిర్రింగ్ ద రేట్ ఆఫ్ డిజాల్వింగ్ ఈజ్ లోయర్ అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి.
సో 2 ఫ్యాక్టర్స్, సెకండ్ ఫ్యాక్టర్, థర్డ్ ఫ్యాక్టర్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్యాక్టర్ గమనించినట్లయితే ఇదే 100 ml ఆఫ్ వాటర్లో 2 స్పూన్స్ ఆఫ్ షుగర్కి బదులుగా 5 స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసాం. 5 స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసాం. ఇఫ్ యూ యాడ్ 5 స్పూన్స్ ఆఫ్ షుగర్ టు ద 100 ml వాటర్, ఇట్ విల్ డిజాల్వ్ సమ్ షుగర్ అండ్ సమ్ షుగర్ రిమైన్స్ అండర్ ద బీకర్ అడుగు భాగాన మనకి కొంత షుగర్ మిగిలిపోతుంది. ఎంత స్టిర్ చేసినా కూడా అది డిజాల్వ్ కాదు. అప్పుడు ఏం చేస్తాం మనం? కింద నుంచి హీట్ చేయడం ద్వారా అంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడం ద్వారా బలవంతంగా కరిగిస్తాం. ఫోర్స్లీ డిజాల్వింగ్ ద సొల్యూట్ ఇన్ ద సొల్యూషన్ బై హీట్ చేయడం ద్వారా సొల్యూట్ని సాల్వెంట్లో బలవంతంగా డిజాల్వ్ చేస్తాము. అలా డిజాల్వ్ చేయడం ద్వారా మనకి ఒక సొల్యూషన్ వస్తుంది, బాగా చిక్కగా ఉండేటటువంటి సొల్యూషన్ వస్తుంది. ఓకే, సూపర్ సాచ్యురేటెడ్ సొల్యూషన్ అని చెప్తాం. అంతకుముందు లెసన్లో కూడా నేర్చుకున్నాం, అంతకుముందు థర్డ్ పార్ట్లో నేర్చుకున్నాం. సాచ్యురేటెడ్, సూపర్ సాచ్యురేటెడ్, అన్సాచ్యురేటెడ్ సొల్యూషన్స్లో మనం ఎప్పుడైతే ఎక్కువ సొల్యూట్ని తక్కువ సాల్వెంట్లో బలవంతంగా ఫోర్స్లీ డిజాల్వ్ చేసామో బై ఇంక్రీజింగ్ టెంపరేచర్, కింద నుంచి వేడి చేయడం ద్వారా బై ఇంక్రీజింగ్ టెంపరేచర్ ఫాస్ట్గా డిజాల్వ్ అవ్వడం జరుగుతుంది. మామూలుగా 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ని లేదా 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ని మిక్స్ చేసి అంతే వదిలేసినప్పుడు ఎంత టైం పడుతుంది డిజాల్వ్ అవ్వడానికి? స్టిర్ చేసినప్పుడు ఎంత టైం పడుతుంది డిజాల్వ్ అవ్వడానికి? అదే హీట్ చేసినప్పుడు ఇంకా ఫాస్ట్గా డిజాల్వ్ అవుతుంది. ఇది కూడా ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. కాబట్టి ఆ సూపర్ సాచ్యురేటెడ్ సొల్యూషన్ ఒక ఎగ్జాంపుల్. అదేవిధంగా ఇది కూడా 2 స్పూన్స్ ఆఫ్ షుగర్నే యాడ్ చేసినా సరే వేడి చేస్తే త్వరగా ఫాస్ట్గా డిజాల్వ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అన్నిటికంటే స్లోగా డిజాల్వ్ అయ్యేది ఈ సైజ్ ఆఫ్ ద పార్టికల్స్ చిన్నగా ఉంటే త్వరగా డిజాల్వ్ అవుతుంది, పెద్దగా ఉంటే స్లోగా డిజాల్వ్ అవుతుంది. స్టిర్ చేయడం ద్వారా ఫాస్ట్గా డిజాల్వ్ అవుతుంది, రేట్ ఆఫ్ డిజాల్వింగ్ అనేది పెరుగుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం ద్వారా ఇంకా రేట్ ఆఫ్ డిజాల్వింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ 3 ఫ్యాక్టర్స్ పైన రేట్ ఆఫ్ డిజాల్వింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. నెక్స్ట్ విషయం డైల్యూట్, కాన్సన్ట్రేటెడ్. ఈ 2 విషయాల గురించి మాట్లాడుకుందాం. డైల్యూట్ అంటే ఏంటి? మనం జనరల్గా కెమికల్స్లో చూస్తాం డైల్యూటెడ్ H2SO4, డైల్యూట్ HCl, అలా కెమికల్స్లో తగులుతుంది. ఈ డైల్యూట్ అనేటటువంటి వర్డ్కి మీనింగ్ ఏంటి? డైల్యూట్ అంటే అమౌంట్ ఆఫ్ సోల్యూట్ ఇన్ లిటిల్. సొల్యూట్ ఈజ్ లిటిల్. దాంట్లో ఒక అమౌంట్ మనం ఏదైతే కరగడానికి మనం సొల్యూట్ వేస్తున్నామో, ఏదైతే సబ్స్టెన్స్ మనం వాటర్లో మిక్స్ చేస్తున్నామో, వాటర్ లాంటి లిక్విడ్స్లో సాల్వెంట్లో మిక్స్ చేస్తున్నామో, ఆ సొల్యూట్ యొక్క అమౌంట్ అనేది చాలా స్మాల్గా, చాలా కొంచెం ఉన్నట్లయితే దాన్ని డైల్యూటెడ్ సొల్యూషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ml ఆఫ్ వాటర్ బీకర్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆఫ్ షుగర్ని మనం మిక్స్ చేసామనుకోండి, ఇది డైల్యూటెడ్. లేదా కొంచెం H2SO4 కొంచెం తీసుకొని ఒక 10 ml ఆఫ్ H2SO4 తీసుకొని 1 లీటర్ వాటర్లో మిక్స్ చేసామనుకోండి, 10 ml ఆఫ్ HCl తీసుకొని 1 లీటర్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసామనుకోండి, ఇలా ఏర్పడినటువంటి సొల్యూషన్ని డైల్యూటెడ్ HCl సొల్యూషన్, డైల్యూటెడ్ HCl అంటారు. అంటే ఇక్కడ మనం యాడ్ చేస్తున్నటువంటి HCl అనేటటువంటి సొల్యూట్ యొక్క అమౌంట్ తక్కువగా ఉంటుంది, సాల్వెంట్ యొక్క అమౌంట్ లీటర్ ఎక్కువగా ఉంటుంది. అలా సాల్వెంట్ యొక్క అమౌంట్ ఎక్కువగా ఉండి సొల్యూట్ యొక్క అమౌంట్ తక్కువగా ఉన్నట్లయితే అలా ఏర్పడినటువంటి సొల్యూషన్స్ని డైల్యూటెడ్ సొల్యూషన్స్ అంటారు. అదే సొల్యూట్ యొక్క అమౌంట్ హైగా ఉన్నట్లయితే, మోర్గా ఉన్నట్లయితే అలాంటి సొల్యూషన్స్ని కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ అంటారు. H2S, కాన్సన్ట్రేటెడ్ H2SO4, కాన్సన్ట్రేటెడ్ HNO3, కాన్సన్ట్రేటెడ్ H2SO4, కాన్సన్ట్రేటెడ్ HCl, ఇలాంటివన్నీ కూడా అంటే ఏ సొల్యూట్ అయితే మనము డిజాల్వ్ చేస్తున్నామో, కరిగించి తయారు చేస్తున్నామో, సొల్యూషన్ తయారు చేస్తున్నామో, ఆ సొల్యూషన్లో సొల్యూట్ యొక్క అమౌంట్ మోర్గా ఉన్నట్లయితే అలాంటి సొల్యూషన్ని కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్, చిక్కనైనటువంటి కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్గా చెప్తాము. అర్థమైంది అనుకుంటాను అందరికీ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయడమా, తప్పకుండా చెప్తాను. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మాస్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూట్.
ఒక సొల్యూషన్లో మనం ఏదైతే మిక్స్ చేసామో షుగర్ కానీ లేదా సాల్ట్ కానీ ఏదైనా సరే ఒక సొల్యూట్, ఒక సబ్స్టెన్స్, ఒక సాలిడ్ సబ్స్టెన్స్, పౌడర్ సబ్స్టెన్స్ ఏదైతే మనము డైల్యూట్ చేస్తున్నామో వాటర్ లాంటి లిక్విడ్ సబ్స్టెన్స్లో దాన్ని మనం సొల్యూట్ అంటాం. ఆ సొల్యూట్ యొక్క మాస్ పర్సంటేజ్, ఎంత సొల్యూట్ ఉంది మాస్ పర్సంటేజ్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేటప్పటికే, ఈ ఫార్ములా పైన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అడుగుతారమ్మా. ఈ రెండు ఫార్ములాస్ అవి ఏంటంటే మాస్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూట్. ఫార్ములాస్ వరకు గుర్తుంచుకోండి, దాని మీద ప్రాబ్లమ్స్ ఎలా చేస్తారో చూడండి. మాస్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. మాస్ ఆఫ్ సొల్యూట్, ఎంత షుగర్ కలుపుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 ml ఆఫ్ వాటర్ 2 స్పూన్స్ కనకుండా ఈ 2 స్పూన్స్ బదులుగా 10 గ్రామ్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 ml ఆఫ్ సొల్యూషన్లో 10 గ్రామ్స్ ఆఫ్ షుగర్ కలిపామని. 100 ml ఆఫ్ వాటర్ ఎంత వెయిట్ ఉందో చూడాలి ముందు. మాస్ 100 ml ఆఫ్ వాటర్ యొక్క వెయిట్ సాల్వెంట్ వాటర్ అయింది, సాల్వెంట్ యొక్క వెయిట్ అయింది. అదే మనం ఏదైతే సాల్ట్ కలుపుతున్నామో 10 గ్రామ్స్ అనేది సొల్యూట్ యొక్క మాస్ అయిపోతుంది. సొల్యూట్ యొక్క మాస్ 10 గ్రామ్స్, సాల్వెంట్ యొక్క మాస్ 100 ml అంటే దాదాపుగా ఒక 80 గ్రామ్స్ ఉందనుకోండి. 80 గ్రామ్స్ ఆఫ్ సాల్వెంట్, 10 గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్, రెండింటినీ కలిపితే సొల్యూషన్ యొక్క మాస్ 80 × 80 + 10 మొత్తం 90 అనేది సొల్యూషన్ యొక్క మాస్ అవుతుంది. కాబట్టి దీని ద్వారా ఏం అడుగుతుంది, మాస్ ఆఫ్ సొల్యూట్ 10 బై మాస్ ఆఫ్ సొల్యూషన్ 90 × 100 అయిపోతుంది. ఈ విధంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఇంకొక ఫార్ములా ఉందమ్మా, అదేంటంటే మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూషన్. మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూషన్కి ఫార్ములా వచ్చేటప్పటికి మాస్ ఆఫ్ సొల్యూట్ యొక్క బరువు మరియు వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్, ఎన్ని లీటర్ల సొల్యూషన్ తయారైంది. మాస్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100 అనేటటువంటి ఫార్ములా ప్రకారం మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూషన్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. వీటిపైన ఫార్ములా కూడా చిన్న ప్రాబ్లం ఒకటి ఉంది, ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏ సొల్యూషన్ కంటైన్స్ 50 grams of common salt in a 200 grams of water. Calculate the concentration in terms of mass by mass percentage of the solution. ఏం కనుక్కోమన్నారు, మాస్ పర్సంటేజ్ ఆఫ్ ద సొల్యూషన్ కనుక్కోమన్నారు. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. 50 grams ఆఫ్ కామన్ సాల్ట్ అంటే సొల్యూట్ యొక్క మాస్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు 50 grams బై మాస్ ఆఫ్ సాల్వెంట్ 200 grams, సొల్యూట్ 50 grams. రెండు కలిపితే సొల్యూషన్ యొక్క మాస్ వస్తుంది 200 + 50, 250 ఈజ్ ద మాస్ ఆఫ్ సొల్యూషన్. 50 / 250 × 100 వేస్తాం. సో ఈ జీరోకి క్యాన్సిల్ చేస్తాం. 25 ones, 25 twos, 2 × 10 is equal to 20 వస్తుంది. మాస్ పర్సంటేజ్ 20% వస్తుంది. ఈ విధంగా మనము మాస్ పర్సంటేజ్ని కనుక్కోవచ్చు. అదేవిధంగా వాల్యూమ్ పర్సంటేజ్ని కూడా, మాస్ ఆఫ్ సొల్యూట్ తెలియాలి, అదేవిధంగా వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎన్ని లీటర్ల సొల్యూషన్ ఉంది తెలియాలి. తద్వారా మాస్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100 వేసినట్లయితే మనకి వాల్యూమ్ పర్సంటేజ్ ఫార్ములా ద్వారా వాల్యూమ్ పర్సంటేజ్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ మాస్ పర్సంటేజ్ మరియు వాల్యూమ్ పర్సంటేజెస్ పైన చిన్న చిన్న ప్రాబ్లమ్స్, 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. బిట్స్లా కూడా రావడానికి అవకాశం ఉంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. సో ఇదండి ఈరోజు మనం నేర్చుకున్నది. ఈరోజు మనం క్లాస్లో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రేట్ ఆఫ్ డిజాల్వింగ్, 3 ఫ్యాక్టర్స్, టెంపరేచర్, సైజ్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్, స్టిర్రింగ్, దాని గురించి చెప్పుకున్నాం యాక్టివిటీ ద్వారా. డైల్యూటెడ్ సొల్యూషన్స్ అంటే ఏంటి, కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ అంటే ఏంటి చూసాం. మాస్ పర్సంటేజ్, అదేవిధంగా వాల్యూమ్ పర్సంటేజ్ల యొక్క ఫార్ములాస్, వాటిపైన ప్రాబ్లమ్స్ గురించి మనం ఈరోజు క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్,
షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ విలువైనటువంటి సలహాలను సందేహాలను క్రింద కామెంట్ బాక్స్లో రాయండి, తప్పకుండా సమాధానం ఇస్తాను. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.